నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూర్యగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశికి ఎలా ఉంటుందో అయితే మనం చెప్తూ వస్తున్నాము. ఇప్పుడు కుంభరాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ కుంభరాశికి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారంటారు? ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారు. తప్పకుండా అండి. ఈ సూర్యగ్రహణం వీళ్ళకి 6వ భావంలో జరుగుతుంది. కుంభం వారికి 6వ స్థానంలో సూర్యగ్రహణం మంచిదే చెప్పాలంటే. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మ వారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉందో 6లో సూర్యగ్రహణం అంటే 3, 6, 10, 11 స్థానాలు మంచివి సూర్యగ్రహణం. ఇది వీళ్ళకి 6th హౌస్లో పడుతున్న గ్రహణం. కాంపిటేటివ్ వరల్డ్లో కానీ మనకి కొంతమంది చూడండి స్పోర్ట్స్ రంగాల్లో ఉంటారు, జాబ్ కోసం సర్చింగ్ చేస్తూ ఉంటారు, మంచిదే. కాకపోతే 6th and 7th హౌసెస్ లింకప్ ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఎక్కువ కాదు, అది దాని ఎఫెక్ట్ కొంచెమే ఉంటుంది, ఎందుకంటే 6లో పడ్డే గ్రహం కదా. అయితే లోన్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి చక్కగా లోన్స్ వస్తాయి. పర్సనల్ లోన్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ లోన్స్ కానివ్వండి, వస్తాయి ఖచ్చితంగా. అయితే ఈ కుంభం వారు కూడా 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి, 8వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి తాతగారు ఆస్తి విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలో, ఒక్కొక్కసారి ఆలోచన విధానం విషయంలో స్ట్రెస్ అవుతారు. ఎక్కువ విపరీతంగా ఆలోచించి స్ట్రెస్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే కుంభం వారికి పర్టికులర్గా ఇప్పుడు మీరు శుక్రుడు కూడా నీచంలో ఉన్నాడు కాబట్టి మోకాలు నొప్పులు రావడం, కాళ్ళు లాగడం ఇలాంటివి కొంచెం జరుగుతూ ఉంటాయి. ఆలోచన వల్ల వచ్చేది అనుకోండి. హెల్త్ కొంచెం అనీజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ ఆగస్టు మాసం కూడా చెప్పాలంటే. అది అయితే ఇక్కడ ఈ 5వ 8వ స్థానాలు కారకుడైన బుధుడు ఈ గ్రహణ సమయంలో ఉంటున్నాడు. ద్వితీయ లాభాధిపతి కూడా ఉంటున్నాడు కాబట్టి ఫస్ట్ వీళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన షేర్ మార్కెట్, తాతగారి ఆస్తి విషయాల్లో తీసుకునే నిర్ణయాలు. కొంతమంది చూడండి ఆ పెద్ద రేట్ ఏం లేదంటే ఎంతో కొంతకి ఇచ్చేసేయండి అంటారు. తీరా తర్వాత దాని గురించి సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ వస్తుందట, ఇక్కడ ఒక పెద్ద ఇది వస్తుందట, అందుకే ఆయన కొనేసుకున్నాడు. అయ్యో మనకు కోట్ల రూపాయలు వచ్చేది మనం లక్షల్లో అమ్మేసామే అనుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు. ఈ మంత్ గురుగారు ఆగస్టు పర్టికులర్గా 40 days అండి. గ్రహణం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మండల కాలం దాని ప్రభావం ఉంటుంది. మండల కాలం అంటే 40-41 days. అందుకే మనకు ఏదైనా ఒక దీక్ష తీసుకున్నప్పుడు 40 రోజులు చేస్తారు, 40-41 రోజులు చేస్తారు. ఎందుకు అంటే ఆ 41 రోజులు ఏదైనా ఒక మనిషి కనుక దీక్షగా ఉంటూ బ్రహ్మచర్యం పాటిస్తూ నిరంతరం ఏదైనా చేసినప్పుడు ఏమవుతుందంటే చంద్రుడు 27 daysలో ఒక రౌండ్ అయిపోయి ముందుకు వెళ్తాడు. అదేవిధంగా కుజుడికి 40 days ఒక మార్పు, అదేవిధంగా రవికి 30 days ఒక మార్పు, శుక్రబుధులు కూడా 25 to 30 days ఒక మార్పు. అంటే మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఒక 5 గ్రహాల వరకు మీకు ఎక్కువ మారుతాయి. రాహువు కేతువు శని గురువులు అయితే పెద్దగా మారు. వీళ్ళు 1.5 year రాహు కేతువులు, శనికేమో 2.5 years, గురువుకేమో ఆల్మోస్ట్ 12 to 13 months పడుతుంది ఒక్కోసారి. అందుకని నిత్య జీవితంలో వీళ్ళకి ఫైనాన్స్ కానివ్వండి, ఆలోచన విషయంలో కానివ్వండి, ఇట్లాంటి వాటిలో అన్నిట్లోనే ఒక పట్టు అనేది వస్తుంది వీళ్ళకి. అయితే ఎగ్జాక్ట్లీ. అయితే ఈ గ్రహణం 6లో ఉండడం కుంభం వారికి చాలా మంచిది సూర్యగ్రహణం. అయితే మనకి ఇక్కడ ఇండియాలో జరగట్లేదు గ్రహణం, ఇది విదేశాల్లో ఉంటుంది. ఈ బయట దేశాల్లో ఉండే వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. స్పెయిన్, అమెరికా, రష్యా ఇట్లాంటి ప్రదేశాల్లో అవుతుంది. అయితే ఇది కూడా ఎప్పుడు రాత్రి 9-11కి కొన్ని దేశాల్లో అయితే, కొన్ని దేశాల్లో 11 ప్రాంతంలో వస్తుంది రావడం. అంటే మనకు రాత్రి అవుతుంది, వాళ్ళకి పగలవుతుంది. ఆ టైంలో మనకి తెల్లవారుజాము 4:25 వరకు ఉంటుంది. అయితే మనకు ఉండదు సూర్యగ్రహణం, ఎందుకంటే సూర్యుడు రాత్రిపూట కనబడ్డగా ఏ దేశాల్లో అయితే పగలపూట అవుతుందో ఆ సమయంలో వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైనా సింపుల్ అండి, చాలా మంది ఈసారి గ్రహణం మనకు లేదు, ఈసారి ఉందని ఎలా డిసైడ్ చేస్తారు అంటే, పగటిపూట వచ్చే సూర్యగ్రహణం మనకుంది, రాత్రిపూట వచ్చే సూర్యగ్రహణం మనకు లేదు, ఎందుకంటే సూర్యుడు కనబడ్డు. అదేవిధంగా చంద్రగ్రహణం కూడా అంతే, రాత్రిపూట వచ్చే చంద్రగ్రహణం మనకు ఉంటుంది, పగటిపూట వచ్చేది ఉండదు. కానీ గ్రహణ సమయం అనేది చాలా పవర్ఫుల్. ఆ టైంలో మంత్రసాధన బాగుంటుంది అన్నారు. మరి మనం ఇండియాలో ఉన్న చేసుకుంటే మనకు ఆ ఫలితం వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక మంత్రము మనకు అనిపిస్తుంది అదేంటి నేను మంత్రం చేస్తే భగవంతుడు కనెక్ట్ అవుతుందా అని. నేను ఒకటే అడుగుతా, ఇప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ చూసే ఉంటారు, మనం ఎవరితోనైనా ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు మనకు కావాలింత వస్తే అవతల వాళ్ళకి వస్తుంది. ఎందుకు వస్తుంది? అదేంటి కనెక్టివిటీ? అదేమైనా టవర్స్ ఉన్నాయా? ఆవలింతకి ఏమైనా సిగ్నల్స్ ఉన్నాయా? టవర్స్ ఉన్నాయంటే వస్తుంది. అంటే మనకి మనుష్యులకే మనం ఒక ఆవలింత తీస్తే అవతల వాళ్ళకి వస్తుంది అన్నప్పుడు, కనెక్టివిటీ ఉన్నప్పుడు
పరమాత్మ నీలో ఉన్నాడు. అంతే. నీ లోపల సహస్రారాంబుజారుడా సుధాసారాభివర్షిణి అనే నామం ఉంది. అంటే సహస్రారంలో అమ్మవారు కూర్చొని సుధాసార వర్షాన్ని కురిపిస్తుంది. అదేవిధంగా తటిల్లతా సమర్చి షట్చక్రోపరి సంస్థిత, అంటే మెరుపు తీగలాగా 6 చక్రాల చుట్టూ తిరుగుతుంది అని చాలా ఉన్నాయి అందులో, ఇంకా 1-2 కాదు. ఏ గ్రంథిని విభజిస్తుంది అనేటువంటిది, బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, ఇట్లా రకరకాలు ఉన్నాయి. అంటే ఏంటి, లోపల అమ్మవారు ఉండి ఇంత పని చేస్తున్నప్పుడు మీరు మనసులో ఒక చాంటింగ్ చేసుకున్నప్పుడు అమ్మవారికి ఎందుకు చెందదు? ఇట్స్ క్లియర్. అంటే ఒక పరమాత్మ, అమ్మవారు అనుకోండి, శివుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, లోపల ఉన్నాడుగా. దానివల్లగా ఈ శరీరం అంతా నడుస్తుంది. మరి సైన్స్ చనిపోయిన వ్యక్తి ఎందుకు బ్రతకట్లేదు? బికాజ్ ఆఫ్ అక్కడ ఆత్మ వెళ్ళిపోయింది. అయితే నేనేమంటానంటే, మీరు ఏదైనా ఇప్పుడు కుంభం వారికి పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంచెం శక్తి దేవత ఆరాధన చేయండి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ, నరసింహస్వామిని కానీ, లేకపోతే ఆంజనేయ స్వామి ఆరాధన కానీ, లేకపోతే ఏదైనా వారాహి, అవును, ఓం వారాహిదేవి అని నమః అనుకోవచ్చు. మీకు బీజలక్ష్మి మంత్రం ఎప్పుడు కూడా బీజమంత్రం లేదు, నేను గురువుల దగ్గర నాకు ఏమీ లేదండి అన్నప్పుడు నామస్మరణ చేయొచ్చు. ఇప్పుడు ఆంజనేయ స్వామి అన్నాము, ఓం ఆంజనేయ స్వామి నమః అనుకోవచ్చు, లేదా ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకోవచ్చు, లేదా ఓం స్కందాయ నమః అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే నామస్మరణ కలియుగంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జస్ట్ నామం అలా చేస్తూ కొంచెం మీరు ఈ షేర్ మార్కెట్ ఇందాక మనం చెప్పినట్టుగా అప్పులు ఇవ్వడం తీసుకోవడం కానీ, జాబ్ విషయంలో అయితే ఎదుగుదల ఉందని చెప్పుకున్నాము, లోన్స్ కూడా లభిస్తాయని చెప్పుకున్నాము. ముఖ్యంగా విదేశాల్లో ఉంటూ సంతాన సంబంధించినటువంటి విషయాలు ప్రయత్నం చేసేవారు ఈ 40 days కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గర్భవతులు, విదేశాల్లో ఉండే గర్భవతులు ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఎవరినైనా స్నేహం చేసుకుంటున్నాము, అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరు మనకి పరిచయం అవుతారు, ఆల్ ఆఫ్ సడన్గా, ఆ సడన్ పరిచయాలు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 8th లార్డ్తో కూడుకున్న బుధుడు అక్కడ, పంచమంలో కుజుడు ఉన్నాడు, అంటే వాళ్ళ వల్ల మీరు ఏదైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళ పరిచయాల వల్ల అనవసరంగా మీరు అంటే ఈ కెరీర్ విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కుంభం వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా గురుగారు. ఇన్ కేస్ అంటే కొంతమంది మనం వింటూ ఉంటాం కామెంట్స్లో కానీ, లేకపోతే కాల్స్ చేసినప్పుడు కానీ, ఎన్నో ఏళ్లుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, సో మాకు దశ మారాలి, లేకపోతే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఏ ప్రయత్నంలో ఉన్నా జీవితంలో మార్పు చూడలేకపోతున్నాము, లేకపోతే ఆ ఫలితం అనేది మాకు రావట్లేదు అన్నప్పుడు ఏం చేసుకోవాలి గురుగారు? పర్టికులర్గా అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఈ కలియుగంలో బాగా పనిచేసేవి చండీ వినాయక, కలవు చండీ వినాయక అంటూ ఉంటారు. అది కూడా ఎలాగ మీరు భక్తి శ్రద్ధలతో నమ్మకంతో చేయాలి. చెప్పారు కదా అని చేస్తే కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒక మనిషి వచ్చినప్పుడు సరైన అటెన్షన్ పే చేయకపోతేనే వాళ్ళు విసుక్కుంటారు. ఎందుకు పిలిచాడు నన్ను ఇంటికి మరి వెళ్ళినప్పుడు, గెస్ట్గా ఎందుకు పిలిచారు, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకునేటట్టయితే అనిపిస్తుంది కదా. మర్యాద ఇవ్వకపోయినా, అవతల మనిషి మీద సరైన రెస్పెక్ట్ చూపించకపోయినా, నవ్వుతూ పలకరించకుండా రాగానే తలుపు దిగని ఇలా ఫేస్ పెట్టి వచ్చావా అన్నట్టుకున్న ఏముంటుంది, మనం నవ్వుతూ స్మైల్గా తలుపు తీస్తే ఎలా ఉంటుంది? అలా ఏంటంటే ఒక దేవతను ఆవాహనం చేసినప్పుడు, అది చండీ చేయించుకునేటప్పుడైనా, గణపతికి సంబంధించిన హోమం చేయించుకునేటప్పుడైనా, తర్పణం చేసేటప్పుడైనా, ముందు మీరు ఆ 2-3 గంటలు ఏదైతే సమయం ఉంటుందో ఈ సమయంలో నేను ఏమీ పట్టించుకోను. స్విచ్ ఆఫ్ చేసి నువ్వు పక్కన పెట్టగలవా పూజ చేసేటప్పుడు, అది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫోన్ పక్కన ఉంటుంది, మాటి వచ్చిన మెసేజ్ ప్రతిదీ వీడియోలు చూస్తూ పూజ చేస్తూ ఉంటారు. నీకు ఇంకా కాన్సన్ట్రేషన్ ఎందుకు కుదరాలి? అంతే కదండి. కాబట్టి ఏంటంటే చండీ వినాయక ఇవి గనక ఎవరైతే చేయించుకుంటారో ఎందుకు అవుతుంది, దీనికి ఒక రీజన్ ఉంది. మీకు ఎవరి జన్మజాత చక్రంలో అయినా వాళ్ళ లైఫ్లో ఎందుకు ఎదగలేకపోతున్నారు అంటే కేతు ప్రభావం ఆర్ శని ప్రభావం ఉంటుంది. శని ఈజ్ లేట్ కారకుడు, శని కర్మకారకుడు, స్ట్రిక్ట్గా మనకు ఒక విషయాన్ని నేర్పిస్తాడు, అదొక ఎత్తు. అయితే లేట్ అవుతూ ఉంటాయి పనులు. రోగకారకుడు, లేట్ కారకుడు, కర్మకారకుడు, ఆయనే ధనాన్ని ఇచ్చే కారకుడు, ఆయుష్నిచ్చే కారకుడు అని చెప్తూ ఉంటాం. కేతువు ఆటంకాలకు కారకుడు. కేతువుకి అధిష్టాన దేవత ఇస్ గణపతి, శనికి అధిష్టాన దేవత ఇస్ చండి. అందుకని అధిష్టాన దేవతలను ఎప్పుడైతే పట్టుకుంటామో ఇవి కొంచెం మన కర్మ తగ్గుతుంది. అంతే. అయితే ఎలాగ మీరు ఆ చేసేటప్పుడు ఎంతో నమ్మకంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో చేయాలి. జనరల్గా చేసి వస్తే ఉండదండి. అంటే నేను అనేది ఏంటంటే ఒక బుక్ ఉంది, బుక్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి చదివినప్పుడు ఇది మీకు గుర్తుంటుంది. కాన్సన్ట్రేషన్ చేయకుండా ఊరికే పేపర్లు తిరిగేసేసిన తర్వాత మీరేమి చెప్పలేరు.
కాన్సన్ట్రేషన్ ఒక బుక్లో ఉండే మ్యాటర్ చదవడానికి మీకు ఎంత కావాలో కాన్సన్ట్రేషన్ పూజ చేసినప్పుడు అంత ఉంటేనే మీకు అది కనెక్ట్ అవుద్దంట. అంతే. వితౌట్ కాన్సన్ట్రేషన్ మీకు కనెక్ట్ అవ్వదు, వితౌట్ భక్తి మీకు కనెక్ట్ అవ్వదు, వితౌట్ భావన మీకు కనెక్ట్ అవ్వదు. సో ఇది చేయించుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది వీళ్ళకి. గురుగారు ఇన్ కేస్ అంటే వాళ్ళు ఓకే చేయించుకోగలిగితే వాళ్ళు ఉన్న ప్లేస్లో చేయించుకుంటారు. ఇన్ కేస్ మీరేమైనా చేయిస్తారా అని ఎవరైనా అడిగితే ఏం చెప్తారు? చేయిస్తుంటామండి, మేము చేయించామని ఏం లేదు. ఇప్పుడు విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆన్లైన్లో చేయించుకుంటారు, అక్కడ నుంచి రాలేరు కదా. ఆన్లైన్లో యూట్యూబ్లో మనకి అంటే మనకి వాళ్ళ కెమెరా పెట్టేస్తాము, వాళ్ళు చూస్తూ ఉంటారు, లింక్ పెట్టేస్తాము, చూస్తూ ఉంటారు, ఆ రకంగా చేయించుకుని ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే డైరెక్ట్ కావాలంటారు, ఆన్లైన్లో చేయించుకునే వాళ్ళు ఉంటారు. కాకపోతే నేనేమంటానంటే మీరు ఎక్కడ చేయించుకున్నా నా దగ్గరే చేయించుకోవాలని రూల్ ఏమీ లేదు, భక్తి శ్రద్ధలతో చేయండి అంతే. మీకు ఒకవేళ మీకు ఎవరు తెలియదు అంటే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు, సిస్టమేటిక్గానే జరుగుతుంది మనకి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనకైతే కనుక గురుగారు కుంభరాశికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు అయితే తెలియజేస్తూ వచ్చారు. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.